పని తీరిందా లింగక్క? ఏడనే రాజవ్వ, ఇంకా పని తీరలేదు. బోళ్ళు కావినాకంతే. ఇంకా ఆకిలు ఉడవాలి, ఇంకా బూకూర వండాలి. బాగా పని ఉంది. ఇంకా పని తీరలేదా అనే? నేను ఎప్పుడో ఆకిలు ఉడిచినా బోలు బొక్కలతోని బూకూర వండినా. నువ్వు వండుతావే, ఎందుకు వండవు? నీకేమన్నా పనా పాటనా? నీ మొగలు లేడా అని సప్పులు లేదు. లేడే, గీ బజార్ రాక వేండు. బజార్కు వేయండట. బజార్కు పోయి ఎవరితో గుల్లించుకుంటాడో. సరే గాని మీ ఇంట్లో పిల్లగాళ్ళ చప్పుడు వినబడుతుంది కాదే, ఎవరు వచ్చిర్రు? అదా, మా మనవడున్న మనవరాలు వచ్చింది కాదు లింగక్క, చూడలేదా? చూడలేదక్క. ఆహా, మనవడు మనవరాలు వచ్చిర్రా అయితే? అమ్మమ్మ, తమ్ముడు కొడతాండే నన్ను. ఏయ్, లొల్లి పెట్టుకోవద్దు, నేను అత్తాను నాగు. నీ బిడ్డ రాలేదా రాజవ్వ? బిడ్డ రాలే లింగక్క, ఇగో పిల్లగాళ్ళనే పంపించింది. అమ్మమ్మ, తమ్ముడు కొడతాండే. లొల్లి పెట్టుకోవద్దంటే ఇల్లేందో లొల్లి పెట్టుకుంటారు. నేను అత్తాను నాగు. ఏమో బాగా నాటకాలు ఆడతారు ఇద్దరు. నీ గుడ్డలు వచ్చేది తాగు. అత్తాను నాగు తాత. దీని మనవాడున్న మనవరాలు బాగానే జంగిలి చేస్తారు కదా, అంత జంగిలి పోరగాళ్ళు ఉన్నారు. అవ్వా, ఇక ఆటలా నూడతా. సాయంత్రం అయింది కదా, ఈ చెత్త పాడుగాను గింతగానం చెత్త పడవచ్చే ఆకిట్లా. ఈ రాజావేమో చెట్టు కొడతలేదు. ఏం చేస్తా, ఊడుతా ఇక. అబ్బా దేవుడా, ఊడిచి నా చేతులన్నీ పోతాయి. ఈ ఆకులు పాడుగాను ఒకటే రాలుడు రాలుతాయి. ఊడిచిన కొద్ది ఆకులు రాలుతాయి కదా. ఇంకా పాడుగాను నేను ఆకులు ఊడువా ఏం ఊడువా, సప్పుడు చేత ఇంట్లో పోయి వంట. మంచిగా కూర్చున్నా అమ్మ కూడా. ఏందే, ఎందుకు కొడుతున్నావు? నీకు ఒరినట్టే కనబడుతుంది. గా ఇంటి ముందట చెత్త చుడుపో. ఊడిచి నా నడువంతా పోతాంది, నా రెక్కలన్నీ నొత్తాన్నాయి. నువ్వు చూస్తానవా? ఆకిట్లా ఆకులు పడతానే ఆనే, గంటికైనా ఒరుతాన్నావు. ఆకులు పడతాన్నాయి, నువ్వు పోయి ఆ చెట్టు కొట్టేయపోను ముందుగాలు. నేనెట్లా కొట్టేస్తానే? అది రాజవల్ల చెట్టు కాదే, నేనెట్లా కొట్టేస్తా? అలా అయితే మన జాగలో లేదా అది? కొట్టేయపోన్నాడు ఎందుకా చెట్టు? అదే, అది ప్రేమగా పెంచుకుంటాను చెట్టును. ఆ రాజావ తిడుతుంది మళ్ళా, నేను కొట్టేయ్యా. ఇంత పిరికి పిచ్చిలని నేను ఎక్కడ చూడలే. సిసి ఆ సిర కట్టుకొని గాలిలు దొరుకుకోపోయిగా పిరికి పిచ్చిలోడా. నువ్వు నన్ను ఏమన్నానే? ఆ చెట్టును అట్టి కొట్టనే కొట్టా. ఆ రాజవతో నాకు దెంగులు అద్దేద్దు. పండు అలా వండిగా పాసవాన్లోడా. ఎటు పోతానవే? నేనే పోయి చెట్టు పట్టుకుంటా, నీతో చేతగా సావరాదు. నువ్వు గుడ్డ మంచానికి కొరిగిచ్చి మంచి కూసో. అగో, ఆ రాజావ తిడుతుందే. దానికి భయం ఏమన్నా నాకు? చక్కగా పోయి చెట్టుని కొడతా చూడు. అద్దంటే ఈ పక్క మొన్న ముద్దెదురు వేసుకుంటా పోతాంది కదా, అద్దంతా రావు. ఇవాళ చెట్టు కొట్టే తీరుతా. యువతను అడ్డు రావాలి, దాన్ని నడిమితే నరుకుతా. లేకపోతే ఏంది బాగుతా అంట, చెత్త అంతా రాలుతుంది ఆకిట్లనే. ఈ చెత్త అంతా ఊడిచి నా చేతులన్నీ పోతాయి. ఎన్ని రోజుల నొప్పి కొట్టాలి? ఇలా ఎక్కి నాది కచ్చిన చెట్టు కొమ్మ నరుకుతా. అది నా జాగల్నే ఉన్నది. ఏందే ఓ లింగి, ఆ చెట్టు నరుకుతావా అనే? ఆ రాజవ్వ తిడితే అట్టేటిగా లొల్లి పెట్టుకుంటేవేందే? చెట్టు నవ్వని నరుకుతాండయ్యా, మన జాగలకు వచ్చిన కొమ్మని నరుకుతాన్నా. ఆకులన్నీ ఈయన పడతానే చూడు. ఇగో ఈ నుంచి ఇగో ఈ రాక మన భూమి సాగనేనా. ఇక చెట్టు కొమ్మ మన జాగలకు ఎందుకు వచ్చినట్టు? గందుకే చెట్టు కొమ్మ నరుకుతా. అద్దనంగా నరుకుతాన్నావు. ఆ రాజవ్వ చూస్తే దెంగుతాయే. ఎందుకు నా మాటినో చెప్పు. నువ్వు లోపలికి కూడా ముతకాన్లోడా, నువ్వు దానికి భయపడతావు. నువ్వు ఎంతరినా ఈ చెట్టు నరికే తీరుతా. నువ్వు నడువు పాసంలోడా. ఏందో వీడికొచ్చి చెట్టు నరకద్దు అని చెప్తాడు. నువ్వు నా మాట ఏంటివే? నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. నా ఇష్టం వచ్చిన పని చేసుకుంటా, సప్పుడు చేయకుండా నువ్వు.
నిజమేనే అమ్మమ్మ, ఏదో సౌండ్ అవుతుంది. ఆవు బిడ్డ, నాకు కూడా వినబడుతుంది. ఏం చెప్తారు బయట? నేను అట్లా పోయి చూసేస్తాను. మీరు లొల్లి పెట్టుకోకూడదు బిడ్డ. లే ఓ పానుకుంటాడా, చెట్టు కిందనే ఉంటావు, కొమ్మ పడుతుంది లే. అబ్బా అయ్యా 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 అయ్యా, నీ మోకమ్మ అంట. ఓ లింగముండా, గా చెట్టు కొమ్మ ఎందుకు వచ్చినవే? ఆగా పిలుస్తా అంటే ఆడు చూస్తుంది. పానాడు, మనం లోపలికి పోదాంపా. ఏందో గుడ్లప్పలు ఇచ్చి చూస్తాను. మనం వచ్చిన పని అయిపోయింది, నడు. నిన్నేనే ఓ అలక తక్కువ మొఖం దానా, ఆ చెట్టు కొమ్మ ఎందుకు వచ్చినవే? పిలుస్తా అంటే ఏమో అటు ముఖం పెట్టి చూస్తాను. దొంగ ముండా, నిన్ను ఎత్తుకోపోను. బంగారం అసంటి చెట్టు వచ్చినావు కాదే, నీ దినాలుగాను. ఏం మాట్లాడతానవే? ఆ చెట్టు కొమ్మ ఏమన్నదే ఓ పాకుట్టదానా? అది ఎందుకు నరికినవే? ఎందుకు నరికినా చూస్తూ ఆగు. ఇదేందే ఈ ఆకులేందే బదమాసినానా? అఖిల్ ఊడిచి ఊడిచి నా రెక్కలన్నీ పోతాన్నాయి. నీ అవ్వ, నీకు ఎన్నిసార్లు చెప్పిందే ఆ చెట్టు కొట్టేయమని? చెప్తే నీకు వినవలేదు, ఇక గందితే నేను కొట్టినా. అబ్బో నీ మొఖం పాడుగాను. బంగారం అసంటి చెట్టును కొట్టి ఇంకా ఆకులు వడ్డే అంట నావే. ఇంట్లోకి నడువే లింగి, ఎందుకు లొల్లి పెట్టుకుంటానో గంటగానం? ఓ నా పట్టట్లోడా, నువ్వు ఇంతకు నాడు ఎందుకు ఊరుతాను నాతోటి? అదంతా కాదు లింగక్క, ఇప్పుడు నా చెట్టు ఎందుకు కొట్టినావో చెప్పు. నేను నలుగురిలో పిలిచి నేను పంచాయతీ పెట్టిస్తా. నువ్వేమనుకుంటానవో పెట్టు, నువ్వు పంచాయతీ పెట్టు. నువ్వు ఎట్లా పంచాయతీ పెడతావో నేను చూస్తా. ఏమో నాటకాలు ఆడతాను. ఇక ఇక్కడి నుంచి ఈడి వరకు నా భూమేనా? ఇక నీ చెట్టు నా జాగలకు ఎందుకు వచ్చింది చెప్పేలావిడి ఆనే? చెట్టు కొట్టిందేగాక నువ్వు నన్ను లేవడే అంటే అవే బద్మాసి ముండా. నెత్తుకపోను నీ మొల్దారం చెంప. నువ్వు చేపల కూర తినంగా నీ గొంతుకల్ల ముళ్ళూరికి జావా. ఓగరి మొండా, ఏ నుంచో వచ్చి నా ఇంటి ముంగట దాపడమైంది. ఆ చెట్టు నా జాగలనే ఉండే, ఏమన్నా నీ జాగలు పెట్టినా నీ చెట్టు? ఆ గదంతా తెలియదే, దాని కొమ్మ నీడ కూడా నా ఆకిట్లా పడద్దు. ఆ చెట్టు కొట్టేయని చెప్తే నీకు తమాషలు అవుతాయి. ఎన్నొద్దుల నుంచి చెప్తానా నీకు? ఏందే నువ్వు చెప్పేది నిన్నది? నీ అక్క నిన్ను బూరుపెట్టి గౌరిస్తావు. ఏయ్, నువ్వు నా ఆకిట్ల నుంచి బయటికి నడువే. నువ్వు నా ఆకిట్ల ఎందుకు అడుగు పెట్టినవే? నడువు బయటికి. ఇది నీ ఆకిలి కాదమ్మా, ఇది నీది. నీ పేరేమన్నా ఉన్నా అదే ఇట బరాబర్ ఉంటది. అదంతా నా ఆకిలే. నువ్వు నిల్చున్న కాడికి నా ఆకిలే. నువ్వు ఏ పెద్ద మనిషిని అని అడుగు, అది నా ఆకిలే అని అంటారు. నిన్ను గిట్ల కాదు లింగముండా, నలుగుట్ల పంచాయతీ పెడతావు. నీ ఇజ్జతంతా తీస్తా దొంగ మొండా. బంగారం అసంటి చెట్టు కొట్టినావు కాదే, ఆ చెట్టు ఏమన్నది నిన్ను? అది నిన్ను కొట్టిందా తిట్టిందా? అది నా జాగలున్నది కాబట్టి నేను కొట్టేసిన. నీకేమైతుంది ముసలిముండా? నన్నే ముసలిముండా అంటే అనే బక్కదానా? నేను అంతా ఆగే. ఆగురి ఏమైందమ్మా, ఎందుకు కొట్టాడతారు మీరు? సర్పంచ్ సారు, ఇగో నా చెట్టు కొట్టేసింది సారు, గందుకే. అవు లింగక్క, నువ్వు చెట్టు కొట్టేసినావా వీళ్ళది? కొట్టేసిన సారు, అది నా భూమి జాగలు ఉన్నది కాబట్టి నేను కొట్టేసిన. ఏందేవో బోగరముండా, నీ భూమి జాగలు ఉంది అదే, ఏందో బాగా మాట్లాడతాను. ఆగురమ్మా, మీరు కొట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా? కాదు కదా, రేపు మీ ఇద్దరు పంచాయతీ పెట్టిస్తా, రేపు ఇద్దరు రారి. సరే సర్పంచ్ సారు, రేపు పంచాయతీ పెట్టిపోయిర్రి, కన్నా చెప్తా దీని సంగతి. ఏందే నువ్వు పంచాయతీ పెట్టిస్తా అని? పెట్టు, నువ్వు పంచాయతీ పెట్టు, అందులోనే చెప్తాను ఈ సంగతి. పెడితేనే నీకేమన్నా భయమా? సర్పంచ్ సారు, రేపు పంచాయతీ పెట్టిర్రు మీరు. సరేనమ్మా, పంచాయతీ పెడతాదని మీరు ఎవరింటికైతే వాళ్ళు వర్రి. సరే సారు, పోతాం. అబ్బా, మొత్తానికైతే ఊళ్ళో పంచాయతీలు లేవు అనుకుంటానా. ఇక నెల రోజులు రాక పైసలకేం డోకలేదు పో.